హలో అండి, వెల్కమ్ టు హేత్వికా టాక్స్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో అయితే నా బర్త్డే వ్లాగ్ అండి. నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. మా అత్తమ్మ ముందే దీపం పెట్టేసింది. సో నేను రెడీ అయ్యి దండం పెట్టుకుందామని వెళ్ళాను అనమాట. నేను దండం పెట్టుకుంటుంటే సాయిబాబా పటం మీద నుంచి పువ్వు కింద పడిందండి. నేను దండం పెట్టుకుంటుంటే చూడండి, అన్ని పటాల దగ్గర 3 పువ్వులు ఉంటే సాయిబాబా పటం దగ్గర 2 ఉన్నాయన్నమాట. ఒక పువ్వు బాబా పటం మీద నుంచి పడిందండి. చాలా సంతోషం వేసింది. బాబా ఆశీర్వాదం ఇచ్చాడని నా బర్త్డే రోజు. ఇంకా కొద్దిగా పాయసం చేశానండి, చక్కెర తక్కువ వేసి. నెక్స్ట్ కడపకు వచ్చేసామండి ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ నాన్న. ఎక్కడ పోతున్నాం? గుడికి పోతున్నామా? ఏంది మా చిన్నోడు రెడీ అయిపోయినాడు. ఇంకా గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నామండి. ఈ డ్రెస్ మా వారు తెప్పించారు. ఆకృతిలో నేను ఫుల్ డ్రెస్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. చాలా బాగుంది డ్రెస్ అయితే. ఆకృతిలో తీసుకున్నాను. ఇంకా ఇంట్లో కూడా దీపం పెట్టేసి బయలుదేరుతున్నామండి. మా చిన్నోడు చూడండి, వాళ్ళ అక్కను దగ్గరకు పోనీయడం లేదనమాట. ఎక్కడ తనకి కాలుతుందోనని. నేను పోయి దండం పెట్టుకోండి నాన్న అంటే మా చిన్నోడు వాళ్ళ అక్కను ఆపుతున్నాడు. ఆఫ్టర్నూన్ మా హేత్విని స్కూల్ నుంచి పిలుచుకొద్దామని వెళ్తూ ఉంటే సడన్ గా కుక్క దూరిందండి. చాలా భయం వేసింది. ఏమంటే నేను స్లోగా వెళ్తున్నా కాబట్టి సడన్ గా ఆపా అనమాట. స్పీడ్గా వెళ్ళింటే ఖచ్చితంగా పడిండేదాన్ని. కొంచెం టెన్షన్ వేసింది. మార్నింగ్ ఏమో దేవునిది ఆశీర్వాదం దొరికింది, ఆఫ్టర్నూన్ ఏంది ఇట్లా జరిగింది అని. బై గాడ్ గ్రేస్ ఏం జరగలేదండి. సడన్గా ఆపేశాను నేను. ఇంకా కొద్దిగా టైం ఉంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళామన్నమాట. మా హస్బెండ్ కూడా చూడండి చెట్లన్నీ పెట్టుకున్నాడు బయట ఆఫీస్లో. ఇంకా ఆఫీస్ అయితే నీట్గా ఉంటుందండి, చాలా నీట్గా పెట్టుకుంటాడు. డైలీ ఖచ్చితంగా క్లీన్ చేయించుకుంటాడండి, చాలా నీట్గా పెట్టుకుంటాడు. నేను మా ఆఫీస్ ఫుల్ వీడియో తర్వాత చూపిస్తానండి. ఇప్పుడు జస్ట్ బ్రీఫ్గా చూపిస్తాను అనమాట. రీసెంట్గా ఈ రెనోవేట్ చేసుకున్నాడు అనమాట. కబోర్డ్స్, ఈ ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ రీసెంట్గా పెట్టించుకున్నాడండి. చూడండి, సమ్ ఎనిమీస్ లుక్స్ లైక్ ఏ ఫ్రెండ్స్ అంట. అదైతే నిజమండి, పక్కా నిజము. అలా ఉంది సొసైటీలో. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు అనమాట. జనాలు అలా తయారైపోయారండి. ఏం చేద్దాం, సొసైటీలో ఎవరిని నమ్మలేమన్నమాట. ఇప్పుడు కాలం అయితే ఇవి రీసెంట్గా తీసుకున్నాడండి బుద్ధునివి అవన్నీ. బయట మిర్రర్కి హేత్విక అని మా పాప పేరు వేపించాడండి. ఇంకా టైం అవుతుంటే బయలుదేరిపోయాము. వర్షం వచ్చేలాగుంటే మళ్ళీ పిల్లలు కదా, వర్షం వస్తుందేమో అని బయలుదేరిపోయాము. ఊరి బయట చిన్మయి మిషన్ కడప అని ఉంది కదండి, ఆ గుడికి వెళ్ళాము, అమ్మవారి గుడికి. మా హేత్వికి అక్కడేనండి పేరు పెట్టిండేది. ఇంకా టెంకాయలు గుడి దగ్గర దొరుకుతాయో లేదో అని ఇక్కడే ఎంట్రన్స్లో ఉంటే తీసేసుకుంటున్నాము. చాలా బాగుంటుందండి గుడి. ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది అనమాట. ఆ లైటింగ్స్ అవన్నీ చూడండి, దూరం నుంచి కూడా ఎంత బాగా కనిపిస్తుందో గుడి. మా హేత్వి నాన్న కేక్ తీసుకుని రా నాన్న, అమ్మతో నేను కట్ చేపిస్తాను అని చెప్తుంది అనమాట. నేను వద్దని చెప్పాను. ఎవరు తినమండి మేము కేక్. మా హస్బెండ్ జిమ్కి వెళ్తాడు కాబట్టి ఆయన అస్సలు తినడు, షుగర్ కంటెంట్ ఎక్కువ. ఇంకా నేను కొంచెం డైట్లో ఉన్నా కాబట్టి నేను కూడా అస్సలు తినను, వేస్ట్ అయిపోతుంది. ఊరికే మా పాపకు పెట్టి తనకు దగ్గు రావడము, జలుబు రావడం ఎందుకని నేను అసలు వద్దని చెప్పాను అనమాట. మేము తినం కాబట్టి. అందులోనూ తనది బర్త్డే ఉందండి ఈ మంత్లోనే. సో అప్పుడు తిని ఇప్పుడు తిని వద్దని చెప్పేశానండి. అదేంటోనండి, పాప పుట్టినప్పటి నుంచి నా బర్త్డే మీద అస్సలు కాన్సన్ట్రేషనే లేదనమాట. పాప బర్త్డే వస్తే చాలు నా బర్త్డేనే మర్చిపోతాను నేను. ఏం తీసుకోవాలి, ఏ డ్రెస్ కొనాలి, ఎలా ప్లాన్ చేయాలి అంతా తన మీదే ఉంటుంది. నాకు అన్నీ గుర్తొస్తున్నాయండి. మా పాపకు పేరు పెట్టేది అవన్నీ ఇక్కడే అనమాట. ఇక్కడ నిలబడుకొని ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా కాళ్ళు కడుక్కోవడానికి వెళ్తున్నామండి. వాష్ చేసేసుకున్నాము, లోపలికి ఎంటర్ అవుతున్నామండి. దూరంగా చూడండి శివుడు కనిపిస్తున్నాడు, పెద్ద విగ్రహం లాగా పెట్టారండి శివునిది. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇది ఊరి బయట ఉంటుందన్నమాట. సో ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలతో వెళ్ళినా కానీ వాళ్ళు బాగా ఆడుకోవడానికి చాలా ప్లేస్ ఉందండి. వాళ్ళకు కూడా బాగా టైంపాస్ అవుతుంది, ఏడ్పించడము అలా ఉండదన్నమాట. ఎంత పీస్ఫుల్గా ఉంటుందో టెంపుల్. నీ పేరు పెట్టింది ఈ గుళ్ళోనే, గుర్తుందా నీకు? దపదాంరా. నానా శివుడు, అక్కడ శివుడు కానీ అమ్మవారి గుడి.
నానా ఏంది నానా సామెన్ ఎడం చేత్త కాదు నాన్న హేత్వి హేత్వి మనం ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ డ్యాన్సులు చేసినారు, గుర్తుందా నీకు? పాప 1 ఇయర్ తర్వాత ఒకసారి వచ్చామండి. ఏదో గుళ్ళో ఉత్సవమో ఏదో జరుగుతూ ఉంటే వచ్చామన్నమాట. అప్పుడు డ్యాన్సెస్ చేశారు ఇక్కడంతా, పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళందరూ డ్యాన్సులు చేశారు. మా హేతు ఇంకా గట్టిగా అరుస్తుందండి, రీసౌండ్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇంకా గట్టిగా అరుస్తుంది, తన మాటలు తనకే వినిపించాలని. ఇంకా ఎంట్రీలోనే లెఫ్ట్ సైడ్కి వస్తే స్టెప్స్ ఉంటాయండి, అలా పైకి వెళ్తే అమ్మవారి గుడి వస్తుందన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉందండి. శుక్రవారం కాబట్టి కొంచెం రష్ ఉన్నారు. చూడండి చుట్టూ కొండలు ఎంత బాగా కనిపిస్తున్నాయో, పాలకొండలు అండి అవి. ఎంత ప్రశాంతంగా ఉందో, గాలి కూడా ఎంత చల్లగా గాలి వస్తుందో. ఇంకా మేము దర్శనం చేసుకోవడానికి పైకి వెళ్ళామండి. అమ్మవారి చుట్టూ 4 వైపులా 4 దేవుళ్ళు ఉన్నారండి. విఘ్నేశ్వరుడు, శివుడు, ఇంకా సూర్యభగవానుడు, విష్ణువు, ఇలా 4 ఉన్నారనమాట అమ్మవారి చుట్టూ. ఇంకా అదేనండి అమ్మవారిని దర్శనం చేసుకునేది. అమ్మవారిని దర్శనం చేసుకునే ముందు మేము ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకుందామని వెళ్తున్నామండి. మా చిన్నోడిని అయితే వదిలేసామండి, ఆడుకో అని. అందులోనూ ఎత్తుకునే వండుకోకుండా ప్రశాంతంగా వదిలేసామన్నమాట. ఇంకా వినాయకుడిని దర్శనం చేసేసుకున్నామండి. ఎంత ప్రశాంతంగా ఉందో. గుడికి వచ్చింటే వినాయకుడిని దర్శనం చేసుకున్నాక శివుడి దగ్గరికి వెళ్ళామండి. శివుడిని దర్శనం చేసుకుందామని. మా పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారు, ఏదో జైల్లో నుండి రిలీజ్ అయ్యి ఫ్రీడమ్ వచ్చినట్టు ఆడుకుంటున్నారు ఇద్దరు. మా చిన్నోడు కూడా అంతే. ఏంటి ఎట్లా బదనా ఇక్కడ పోతుంది. బాయ్. మా పిల్లల్ని చూస్తుంటే భలే క్యూట్గా అనిపిస్తున్నారండి ఇద్దరు. ఇంకా సూర్యభగవానునికి దండం పెట్టుకొని నెక్స్ట్ మహావిష్ణువు దగ్గరకు వచ్చామండి. ఇక్కడ కూడా దండం పెట్టుకొని ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకుందామని వెళ్తున్నాం అన్నమాట. అక్కడ పూజ చేస్తున్నారండి, శుక్రవారం కదా. సో మేము టికెట్ తీసుకున్నాము 50 రూపీస్ది. ఆ టికెట్కి అయితే గాజులు, అమ్మవారి పూలు, కుంకుమ ఇవన్నీ ఇస్తారండి. సో మేము ఆ టికెట్ తీసుకున్నాము, అమ్మవారికి సంబంధించినవి తీసుకోవాలని. అక్కడ వీడియోస్ అలో చేయలేదండి, ఫొటోస్ అండ్ వీడియోస్. అమ్మవారికి రెడీ చేసేది ఇవన్నీ, పూజ అవన్నీ తీద్దామనుకుంటే అసలు అలో చేయలేదన్నమాట. ఇంకా గాజులు అవి ఇచ్చారండి, అవేనండి. పులిహోర ఇచ్చారనమాట. మా చిన్నోడు మిరపకాయ తిన్నాడు, అబ్బా ఏమి కళ్ళలో నీళ్ళు పెట్టేసుకున్నాడు కారంకి. మళ్ళీ లడ్డు కొంచెం ఇచ్చింటే సెటరేట్ అయిపోయాడు అనమాట. ఇంకా బయలుదేరదాం రాండి అంటే రానంటున్నారు, ఆడుకోవాలంటున్నారు. మాకేమో వర్షం ఎక్కడ పడుతుందోనని అదొక టెన్షన్ అండి, చిన్నపిల్లలు కాబట్టి. ఇంకా ఎలాగో అలాగా పిలుచుకొని వెళ్ళిపోయామన్నమాట. నైట్ చూడండి ఎంత బాగుందో గుడి. ఇలాగే ఉంటుందండి నైట్ అయితే, లైటింగ్స్ ఇవన్నీ చాలా బాగుంటుంది. ఇంకా అక్కడి నుంచి మేము సితారా గ్రాండ్కి వచ్చామండి, రెస్టారెంట్కి. డైట్లో ఉన్నా అనమాట. సో హెవీగా లేకుండా కొంచెం తిందామని వచ్చా అనమాట. నేను వద్దని చెప్పాను, కానీ మా హస్బెండ్ చీట్ డే అని తినేసేయి అన్నాడు. ఇవంతా ఓపెన్ కూడా, బయట కూడా కూర్చోవచ్చు అండి, గార్డెన్ లాగా ఉంది. లోపల కూడా కూర్చోవచ్చు ఏసీలో. సో నేను లోపల ప్రిఫర్ చేశాను, బయట కొంచెం వేడిగా ఉంటే. ఇట్లా ఓపెన్ ప్లేస్ కూడా ఉందండి, టీ, కాఫీ, స్నాక్స్ అవన్నీ తినడానికి. ఇవి షవర్మా అండ్ గ్రిల్ అవి చేస్తారండి ఇక్కడ.
మా ఇంట్లో ఫిష్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఫిష్లు కనిపించేసరికి మా చిన్నోడు మా హేతువి అతుక్కొని పోయారనమాట. వాటిని చూస్తూ ఉన్నారు. లోపలంతా ఇలా ఉంటుందండి. సో మేము రోటీ అవి చెప్పేసుకున్నాం అనమాట. ఎక్కడికి వెళ్ళినా పిల్లల డ్యూటీ కామన్. ఇంకా మా పిల్లలకి కూడా కొంచెం తినిపించేశాను. ఇవి ఎంతమంది ఇలా టిష్యూస్లో పెట్టుకొని వెళ్తారు. మేము కూడా అప్పుడప్పుడు తీసుకొని వెళ్తామండి పిల్లల కోసము. మా హేత్వికి ఇష్టము. మా చిన్నోడు ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకుంటున్నాడు. మా చిన్నోడు ఇప్పుడంతా బాగున్నాడండి. ఇంటికి వెళ్ళి నైట్ పడుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాడనమాట. నైట్ అస్సలు నిద్రపోలేదు. హెల్త్ బాగాలేదన్నమాట. ఇప్పుడు కొంచెం సెటరేట్ అయ్యాడండి. వ్లాగ్ అయితే ఇదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్